అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో చక్కెరపార నూనె పీల్చకుండా గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చక్కెరపార తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అరకప్పు చక్కెర వేసుకోవాలి. సేమ్ కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకోవాలి. పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకుంటే సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర నీళ్ళని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పెద్దగా ఉండేది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోనికి జల్లెడ పెట్టుకొని 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. మైదా పిండితో చేసుకునే రెసిపీస్ అన్నిటిని కూడా ఈ తెల్లటి గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతతో తీసుకోండి. చక్కెరపార చాలా బాగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలా బాగా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. 2 కప్పుల పిండికి 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి. చక్కెరపార క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిండి రవ్వ బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లు నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా డాల్డా కానీ వెన్న కానీ కరిగించుకొని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి, ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోండి. నెయ్యికి బదులుగా నూనె వేసుకొని కలుపుకోవద్దు. నూనె వేసుకొని కలిపారంటే చక్కెరపార గట్టిగా రాళ్లలాగా ఉంటుంది. పిండిలో నెయ్యి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన తర్వాత చూడండి, ఈ విధంగా తడి పొడిగా ఉండాలి. అంటే మనం గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ని తెచ్చుకుంటే ఆ పొడి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించారా? మనం నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పిండి కూడా అలానే తడి పొడిగా ఉండాలి. అలాగే పిండిని కాస్త చేతిలోనికి తీసుకొని ముద్దలాగా ఒత్తి చూడండి. ఇలా ఒత్తినప్పుడు పొడి పొడిగా రాలిపోకుండా ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిందంటేనే చక్కెరపార గుల్లగా కరకరలాడుతూ వస్తుందని అర్థము. ఇలా ముద్దలాగా రాకపోతే మరికొద్దిగా కాచిన నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇలా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఈ పిండిలోనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి నేను చేసిన చక్కెర నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు సరిపోకపోతే మంచినీళ్ళు కానీ పాలు కానీ వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని మాత్రం ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిలో మనం ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండిని 10 నిమిషాలు పక్కకు పెట్టి మళ్ళీ కలుపుకున్నప్పటికీ పిండి అనేది కాస్త గట్టిగా అనిపిస్తుంది. పిండి మరి ఎక్కువ గట్టిగా ఉంది అనుకుంటేనే చేతిని కొద్దిగా నీళ్ళలో అద్దుకొని పిండిని కలుపుకోండి. పిండిని మాత్రం మనం చపాతీ పిండి కలుపుకునే దానికంటే కాస్త గట్టిగానే ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగం పిండిని ఇలా ఫ్లోర్ పైన పెట్టుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చపాతీ కర్రతో పూరిలాగా రుద్దుకోవాలి. ఎక్కువ పల్చగా రుద్దుకోవద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా రుద్దుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకోవడం వలన ఇలా రుద్దుకున్నప్పుడు చెక్కకి కానీ చపాతీ కర్రకి కానీ అంటుకోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పావించు మందం ఉండేలా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత చక్కెరపార అన్ని ముక్కలు సమానంగా రావడం కోసము చుట్టూరు అంచులు 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఎగస్ట్రా పిండిని మిగతా పిండిలోకి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మీకు పెద్దగా కావాలి అంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్నగా కావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి. మీ ఇష్టము, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కెరపార బయట కొన్నది ఏ రకంగా ఉంటుందో అదే విధంగా కట్ చేస్తున్నాను. ఇలా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి వేసి పెట్టుకోండి. ఇవి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా ఏమీ అతుక్కపోవు. ఇలానే మిగతా పిండితో కూడా చపాతీలాగా రుద్దుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ పల్చగా లేకుండా ఇలా కొంచెం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి. అప్పుడే చక్కెరపార కరెక్ట్గా వస్తుంది. ఇలానే పిండి మొత్తంతో కూడా చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా వేడి అవ్వాలి. నూనె మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న చక్కెరపారాని ఇలా నూనెలోనికి సరిపడినన్ని వేసుకోవాలి. ఇవి నూనెలో వేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటుకున్నా పర్వాలేదు. నూనెలో వేసిన తర్వాత ఇవి విడివిడిగా వస్తాయి. ఇలా నూనెకు సరిపడినన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో స్లోగా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు పచ్చిగా మెత్తగా లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటెలోనికి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలానే మిగతా వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.